అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో ఉద్రిక్తత నెలకొంది. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజుల నుంచి విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు బంధించారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా ఆశా వర్కర్లు నినాదాలు చేసి వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే మేము గొంతుమ కోరికలు ఏం కోరట్లేదండి. ఒకవేళ మేము కోరిని అయినా కూడా సమంజసంగానే శాంతియుతంగా మేము ఈ ధర్నా చేయాలని చెప్పి మేము పిహెచ్సిలో లెటర్స్ ఇచ్చామండి. పిహెచ్సిలో లెటర్ ఇచ్చినప్పటి నుంచి కూడా పోలీసుల ద్వారా మాకు చాలా ఇబ్బంది అయిందండి. పొద్దున్న అయితే డ్యూటీ చేసి మధ్యాహ్నం 3 గంటలకి సార్ ఒక మీటింగ్ ఉందని చెప్పేసి మమ్మల్ని అందరినీ వచ్చిన తర్వాత ఇక్కడ నిర్బంధించడం అసలు ప్రభుత్వం ఉండి వైఖరి నిజంగా నశించాలండి. మేము కోవిడ్ టైంలో మా ప్రాణాలకు తెగించి ఎంతో కృషి చేశామండి. అనేక మంది కూడా మా ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ అసలు ఏ విధమైనది కూడా వాళ్ళకి వర్తించలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవండి. ఇంకోటి ఏంటంటే పదవి విరమణ అంటున్నారు. పదవి విరమణ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తే ఎంత ఇచ్చి పంపిస్తారండి గవర్నమెంట్? మేము గొడ్డు చేక చేసినట్టు పొద్దున్న 9 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు వెళ్తున్నామండి ఇంటికి. పిల్లలు లేదు, పండగ లేదు, పబ్బ లేవు, ఏది ఒక కనీసం ఒక లీవ్ కూడా ఉండట్లేదండి మాకు. ఇటు పరిస్థితులు ఈ ప్రభుత్వం ఇలాగా మాకు ఇంత ఘోరంగా ఇలా మమ్మల్ని ఏడిపిస్తుందంటే ప్రభుత్వం మరి వచ్చి ప్రభుత్వం ఎలా ఉంటుంది అన్నది మాకైతే తెలియదండి. ఎందుకంటే మా ఆశలు గోడి విని జగనన్న గారు మాపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి